నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం బ్రిటిష్ వారి యొక్క ముఖ్యమైనటువంటి సంస్కరణలు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి వచ్చిన తర్వాత, అంటే వర్తకం కోసం భారతదేశంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలో వాళ్ళ వర్తకాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అలాగే రాజ్య విస్తరణలో భాగంగా వారు ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం, కర్ణాటక యుద్ధాలు, మైసూర్ యుద్ధాలు ఇలా చేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతదేశాన్ని వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలన స్టార్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఎలాంటి సంస్కరణలు చేశారు, అలాంటి సంస్కరణలు వారి ఉపయోగం కోసం చేశారా, లేదంటే భారతదేశానికి ఏమైనా ఉపయోగపడినాయా లేదా అనేవి తీసుకుంటే, భారతదేశంలో వారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణలు భారతదేశానికి అభివృద్ధికి దోహదపడుతూనే బ్రిటిష్ వారికి ఆదాయాన్ని పెంచేవి ఉండేవి. తర్వాత కొన్ని సంస్కరణలు పూర్తిగా భారతదేశాన్ని అభివృద్ధి చేసేందుకు, భారతదేశాన్ని పాశ్చాత్య పోకడ వైపు వెళ్ళేందుకు ప్రవేశపెట్టినవైతే, కొన్ని సంస్కరణలు వారి అవసరం కోసం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసినవి కొన్ని ఉండేవి. అయితే ఇప్పుడు మనం బ్రిటిష్ వారు చేపట్టినటువంటి సంస్కరణల గురించి పరిశీలించినట్లయితే, భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణలు, కొంతగా గవర్నర్ జనరల్స్ వచ్చి భారతదేశంలో ఒక్కొక్క గవర్నర్ జనరల్ ఒక్కో విధానంలో వాళ్ళ యొక్క రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఉక్కు కవచంగా పిలువబడింది సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసులు ప్రవేశపెట్టినటువంటి ఘనత బ్రిటిష్ వారికి ఉంది. సివిల్ సర్వీసెస్కి పునాదులు వేసినటువంటి వారు వారన్ హేస్టింగ్స్ అనే గవర్నర్ జనరల్ ఉన్నప్పుడు ఈయన సివిల్ సర్వీసెస్ని ప్రవేశపెట్టినాడు. దీనికి పితామహుడు కారన్వాలిస్. సివిల్ సర్వీసెస్కి పితామహుడు కారన్వాలిస్. వారన్ హేస్టింగ్స్ పాలనా కాలంలో ఆధునిక సివిల్ సర్వీస్కి పునాదులు పడ్డాయి 1772 సంవత్సరంలో. ఇప్పుడున్నటువంటి సివిల్ సర్వీసెస్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయంటే 1772లో స్టార్ట్ అయింది. సివిల్ సర్వీసెస్కి సంబంధించిన కారన్వాలిస్ కోడ్ అనేది 1786లో వచ్చింది. సివిల్ సర్వీసెస్కి సంబంధించిన కారన్వాలిస్ కోడ్ ఇది 1786లో కారన్వాలిస్ కాలంలో వచ్చింది. సివిల్ సర్వీస్ ఉద్యోగుల శిక్షణ కొరకు కలకత్తాలో క్రీస్తు శకం 1800 సంవత్సరంలో ఫోర్ట్ విలియం కళాశాలను ప్రారంభించినటువంటి వాళ్ళు లార్డ్ వెల్లస్లీ. సివిల్ సర్వీసు ఉద్యోగులకు శిక్షణ ఎక్కడ ఇవ్వాలి అంటే అన్న సమస్య వచ్చినప్పుడు కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజ్ అనేది 1800 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసింది లార్డ్ వెల్లస్లీ. ఆ తర్వాత లండన్లో హెలిబరీ కళాశాలను 1805లో ఏర్పాటు చేశారు. లండన్లో హెలిబరీ కళాశాల 1805లో ఏర్పాటు చేశారు. భారతీయులని సివిల్ సర్వీస్ ఉద్యోగులలో నియమించుటకు మొట్టమొదటిసారిగా అంగీకరించినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. అంతకుముందు సివిల్ సర్వీసులు అంటే యూరోపియన్స్ మాత్రమే సివిల్ సర్వీస్ సర్వెంట్లుగా ఉండేవాళ్ళు. భారతీయులకు కూడా అవకాశం సివిల్ సర్వీస్లో ఇలాంటి ఉద్యోగాలలో నియమించడానికి మొట్టమొదటిసారిగా భారతీయులని నియమించడానికి ఆమోదిస్తూ చేసినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. సివిల్ సర్వీస్ ఉద్యోగాలకి ఆంగ్ల భాషను తప్పనిసరిగా చేసినటువంటి ఇంకొక గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్. సివిల్ సర్వీసెస్కి ఆంగ్ల భాష తప్పనిసరి, మాతృభాషల్లో చదువుకున్న ఆంగ్ల భాష అయితే తప్పనిసరి అనే చట్టం తీసుకొచ్చాడు లార్డ్ హార్డింజ్. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు రాతపూర్వక పోటీ పరీక్షలు ప్రవేశపెట్టినటువంటి చట్టం 1853 చార్టర్ చట్టం. సివిల్ సర్వీసెస్కి ఇలాంటి ఉద్యోగాలకు రాతపూర్వకమైన పోటీ పరీక్షలు ప్రవేశపెట్టినటువంటి చట్టం 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం ప్రకారం సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు
ఉండవలసినటువంటి కనీస వయో పరిమితి 23 సంవత్సరాలు. కనీస వయో పరిమితి 23 సంవత్సరాలు. అంటే సివిల్ సర్వీస్ ఉద్యోగానికి ఎవరైనా అభ్యర్థులు చేయాలనుకుంటే దానికి అర్హత 23 సంవత్సరాలు. 1863లో సివిల్ సర్వెంట్గా ఎన్నికైన తొలి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. 1863లోనే సివిల్ సర్వీస్ పరీక్షకి హాజరై దానిలో ఉత్తీర్ణుడైనటువంటి తొలి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ప్రతిభావంతులైన భారతీయ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ని ఇచ్చి ప్రోత్సహించినటువంటి వాడు లార్డ్ మేయో. ప్రతిభావంతులైన బాగా చదువుకున్నటువంటి వాళ్ళు సివిల్ సర్వీస్కి వెళ్ళేటువంటి వాళ్ళు, అందులో 23 సంవత్సరాలే ఉండాలి. మరి అలాంటి ఒక పరీక్ష దాకా వచ్చినారు అంటే వాళ్ళు మామూలు టాలెంటెడ్ కాదు, చాలా టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే సివిల్ సర్వీస్ దాకా వెళ్తారు. మనకి ఇప్పుడుండేటువంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది విఆర్ఓ విఆర్ఏ దాకా వెళ్తే, కొంతమంది ఎంపీడీఓ దాకా వెళ్తారు, ఇంకొంతమంది గ్రూప్ 1 స్థాయి ఇంకా హై లెవెల్ దాకా వెళ్తారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ దాకా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు అంటే అవి దశల వారీగా షఫల్ అవుతూ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఎస్జిటికి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి అలా అంటే వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని ఉద్యోగాలు అనేవి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను దానికి చదవగలనా లేదా. ఒకవేళ సివిల్ సర్వీస్కి చదవగలిగినటువంటి వాళ్ళు బాగా ఇంటెలిజెంట్ అయి ఉంటారు. మరి అంత ఇంటెలిజెంట్ వ్యక్తులే దానికి వస్తారు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించడం చాలా మంచిది అని చెప్పేసి స్కాలర్షిప్ ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి లార్డ్ మేయో. స్టాట్యూటరీ సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టింది లార్డ్ లిట్టన్. స్టాట్యూటరీ సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టింది లార్డ్ రిప్పన్. సివిల్ సర్వీస్ అభ్యర్థుల వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించింది కూడా లిట్టనే. కానీ ఇది చాలా అన్యాయమైనటువంటి చర్య. మరి ఆనాటి కాలంలో మరి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది 5 సంవత్సరాలు, లేకపోతే 7 సంవత్సరాలకు కూడా బడిపోయేటువంటి వాళ్ళు ఉండకపోయేవాళ్ళు. ఇప్పుడు 3 సంవత్సరాలకే స్కూల్కి పంపిస్తున్నారు. మరి ఒకనాటి కాలంలో అక్షరాస్యత అనేది భారతదేశంలో లేదు. ఏ కొద్దిమంది చదువుకున్నా వాళ్ళకి చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇప్పుడు పంపించినట్టుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అప్పుడు లేదు. మరి ఊరూరా పాఠశాలలు లేవు. ఒకవేళ మనం చదువుకోవాలి అంటే వేరే ఊరికి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అందులో మగపిల్లల్ని మాత్రమే పంపించేటువంటి పరిస్థితి. అందులో చాలామంది పిల్లలు పుట్టేవాళ్ళు కాబట్టి మరి అందరికీ చదువు చెప్పేటువంటి స్తోమత తల్లిదండ్రులకు ఉండేది కాదు. ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య చదువుకుంటే ఆ సివిల్ సర్వీస్ పరీక్షకి ఉండేటువంటి వయసు 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు. అంటే భారతీయులు అనేవాళ్ళు సివిల్ సర్వీస్ పరీక్ష దాకా వెళ్లకుండా ఉండాలి అనే కుటిల బుద్ధితోటి ఈ సివిల్ సర్వీస్ యొక్క వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించారు. ఇది తగ్గించింది లార్డ్ లిట్టన్. చాలా అన్యాయమైన హేయమైనటువంటి చర్య. సివిల్ సర్వీస్ పైన 1886లో హచిన్సన్ కమిటీ అనేది ఒకటి నియమించబడింది. దీన్ని నియమించింది లార్డ్ డఫ్రిన్. సివిల్ సర్వీస్ పరీక్షలు ఇండియాలోనే జరగాలి అంటే, అంతకుముందు లండన్లో జరిగేవి, ఇండియాలోనే జరగాలి అంటే మరి లండన్ దాకా పోయేటువంటి డబ్బులు కూడా మన దగ్గర ఉండాలి. అంటే బాగా వెల్ సెటిల్ అయినటువంటి వారు మాత్రమే చదువుకోవడానికి వీలు ఉండేటువంటి ఒక పరీక్ష అనమాట. సో సివిల్ సర్వీస్ పరీక్షలు ఇండియాలోనే జరగాలి అని నిర్దేశించిన చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. దీన్ని మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలని కూడా అంటారు. ఈ మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా చేసినటువంటి చట్టం సివిల్ సర్వీస్ల పైన 1919 భారత ప్రభుత్వ చట్టము ఏం చేసింది అంటే, సివిల్ సర్వీస్ పరీక్షలు ఇండియాలో కూడా జరగవచ్చు, ఇండియాలోనే జరగాలి అని ఒక చట్టం నిర్దేశించింది. మరి ఇండియాలో ఉద్యోగం చేయాలి, ఎగ్జామ్ మాత్రం లండన్లో రాయాలి, దీనికి వయసు 19 సంవత్సరాలే ఉండాలి. ఇలాంటివన్నీ కూడా
కొన్ని క్రూరమైన చర్యలుగా తోచినాయి అన్నమాట. సో భారతదేశంలోనే ఎగ్జామ్ రాయాలి అని అంటే, ఒకవేళ భారతదేశంలోనే ఎగ్జామ్ రాయాలి అంటే భారతీయులలో అనేక మంది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీని ప్రకారము 1922 నుండి భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలోనే నిర్వహిస్తున్నారు. ఇలా భారతదేశంలో సివిల్ సర్వీస్ పరీక్షలు నిర్వహించడానికి చేయబడినటువంటి చట్టం ఏంటంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. దీని మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలని కూడా అంటారు. అలా సివిల్ సర్వీస్ల పైన భారతదేశంలో ఇలాంటి సంస్కరణలు జరిగాయి. మొట్టమొదటిసారిగా ఆధునిక సివిల్ సర్వీసెస్కి పునాది వేసింది 1772లో వారన్ హేస్టింగ్స్ అనే ఆయన దీనికి కారణమవుతాడు. ఆ తర్వాత కారన్వాలిస్ అనే ఆయన దీనికి కారన్వాలిస్ కోడ్ అనే దాన్ని 1786లో పొందుపరుస్తాడు. సివిల్ సర్వీస్ ఉద్యోగుల శిక్షణ కొరకు కలకత్తాలో ఫోర్ట్ విలియం కాలేజీని లార్డ్ వెల్లస్లీ 1800 సంవత్సరంలో ఏర్పాటు చేస్తాడు. లండన్లో హెల్బరీ కళాశాల 1805లో ఏర్పడుతుంది. భారతీయులను సివిల్ సర్వీస్లో నియమించడానికి అంగీకరించినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. భారతదేశంలోనే ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పినటువంటి చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం. అసలు సివిల్ సర్వీస్ పరీక్ష భారతదేశంలో భారతీయులు కూడా రాయొచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు పరీక్షకు ఎలిజిబుల్ అని చెప్పినటువంటి చట్టం 1833 చార్టర్ చట్టం. సివిల్ సర్వీస్ పరీక్షకు ఆంగ్ల భాష తప్పనిసరి అని చెప్పింది లార్డ్ హర్దింజ్. దీనికి రాతపూర్వకమైనటువంటి పోటీ పరీక్షలు అవసరం అని చెప్పేసి చేసింది 1853 చార్టర్ చట్టం. 1863లో సివిల్ సర్వెంట్గా ఎన్నికైనటువంటి తొలి భారతీయుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ప్రతిభావంతులైనటువంటి భారతీయ సివిల్ సర్వీస్ అభ్యర్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ప్రోత్సహించినటువంటి వైస్రాయి మనకి లార్డ్ మేయో. స్టాట్యూటరీ సివిల్ సర్వీస్ని ప్రవేశపెట్టింది లార్డ్ లిట్టన్. ఈ వయో పరిమితి ఏదైతే ఉందో 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించింది లార్డ్ లిట్టనే. 1886లో అచిన్సన్ కమిటీ అనేది నిర్వహించింది మాత్రం లార్డ్ డఫ్రిన్. అలా భారతదేశంలో ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పింది 1919 భారత ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం 1922 నుండి భారతదేశంలోనే సివిల్ సర్వీస్ పరీక్షలు అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ న్యాయ సంస్కరణలు. ఆధునిక భారతదేశ చరిత్రలో వారన్ హేస్టింగ్స్ కాలం నుండి న్యాయ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. భారతదేశంలో వారన్ హేస్టింగ్స్ కాలం నుండి న్యాయ వ్యవస్థ అనేది అభివృద్ధి చెందింది. అయితే మనకి భారతదేశ న్యాయ వ్యవస్థ నిర్వహణ పైన శ్రద్ధ చూపినటువంటి మొట్టమొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ అని చెప్పవచ్చు. భారతదేశంలో తొలిసారిగా ప్రతి జిల్లాకి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1772. జిల్లాకు ఒక న్యాయస్థానం, ప్రతి జిల్లాకి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరము 1772. అది కూడా వారన్ హేస్టింగ్స్ కాలంలోనే జరిగింది. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. మొట్టమొదటి లా కమిషన్ యొక్క చైర్మన్ లార్డ్ మెకాలే. వారన్ హేస్టింగ్స్ వివిధ కోర్టులను ఏర్పాటు చేశాడు. దానిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కోర్టులలో స్థానిక వివాదాలను ఏర్పాటు చేయడానికి, పరిష్కరించడానికి మున్సిఫ్ కోర్టులు, జిల్లా సివిల్ కేసులను పరిష్కరించడానికి
దివానీ న్యాయస్థానాలు ఉండేవి. జిల్లాలో ఉండేటువంటి సివిల్ కేసులన్నీ కూడా దివానీ న్యాయస్థానాలు పరిష్కరించి. మరి మనకి తెలుసు కేసులలో 2 రకాలు ఉంటాయి, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. సివిల్ కేసులు అంటేనేమో భూ తగాదాలు, ఆస్తులు, వివాహము, విడాకులు, ఇవన్నీ కూడా సివిల్ కేసుల కిందకి వస్తాయి. ఇలాంటి జిల్లాలో సివిల్ కేసులన్నీ కూడా దివానీ న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. మరి జిల్లాలో క్రిమినల్ కేసులను నిజామత్ న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. కేంద్ర స్థాయి సివిల్ కేసులు, కేంద్ర స్థాయి క్రిమినల్ కేసులు కూడా ఉంటాయి. దీనిలో కేంద్ర స్థాయి అంటే సెంట్రల్లో సివిల్ కేసులను సదర్ దివానీ అదాలత్ అనే కోర్టు పరిష్కరిస్తుంది. కేంద్ర స్థాయిలో సివిల్ కేసులను సదర్ దివానీ అదాలత్ అనే కోర్టు పరిష్కరిస్తుంది. కేంద్ర స్థాయి క్రిమినల్ కేసులను సదర్ నిజామత్ అదాలత్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, నిజామత్ అనేది క్రిమినల్ కేసుల కింద వస్తుంది. దివానీ అంటేనేమో సివిల్ కేసులు. ఇక్కడ జిల్లాలో సివిల్ కేసులు దివానీ న్యాయస్థానాలు, జిల్లాలో క్రిమినల్ కేసులు అంటేనేమో నిజామత్ న్యాయస్థానాలు. మరి కేంద్ర స్థాయి క్రిమినల్ కేసులు అంటే సదర్ నిజామత్ అదాలత్, కేంద్ర స్థాయి సివిల్ కేసులు అంటేనేమో సదర్ దివానీ అదాలత్ న్యాయస్థానాలు పరిష్కరిస్తాయి. ఆధునిక న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కారన్వాలిస్. ఈయన కారన్వాలిస్ కోడ్ అనే దాన్ని కూడా ప్రవేశపెట్టాడు. కారన్వాలిస్ న్యాయ నియమావళిని ప్రవేశపెట్టింది కారన్వాలిస్. దీన్ని కారన్వాలిస్ కోడ్ అని కూడా అంటారు. ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఎప్పటి నుంచి అమలు అయ్యింది అంటే ఐపీసీ. ఇప్పుడు మనకి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారంగా అంటారు కదా, అలాగా ఈ ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1859 నుంచి అమల్లోకి వచ్చింది. సివిల్ ప్రొసీజర్ కోడ్ అది. ఇండియన్ పీనల్ కోడ్ అనేది 1869 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859 నుంచి, ఇండియన్ పీనల్ కోడ్ 1869 నుంచి అమల్లోకి వచ్చింది. ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా 1860 నుంచి అమల్లోకి వచ్చింది. మొట్టమొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. బొంబాయి, మద్రాస్, కలకత్తాలలో సర్ జాన్ లారెన్స్ హైకోర్టులను ఏర్పాటు చేశాడు. సర్ జాన్ లారెన్స్ హైకోర్టులను ఏర్పాటు చేశాడు. సమన్యాయ పాలనకు చిత్తశుద్ధితో యత్నించినటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ రిప్పన్. సమన్యాయ పాలన, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది సమన్యాయ పాలన. ఇలాంటిది చిత్తశుద్ధితోటి యత్నించినటువంటి వాడు లార్డ్ రిప్పన్. మరి రిప్పనే స్థానిక స్వపరిపాలన పితామహుడు అని కూడా అంటారు. మనకి స్థానిక సంస్థల్ని ఏర్పాటు చేసింది కూడా రిప్పనే. లార్డ్ రిప్పన్ వల్ల ప్రవేశపెట్టబడినటువంటి బిల్లు ఇల్బర్ట్ బిల్లు 6 న్యాయమూర్తులతో కూడుకున్నటువంటి ఫెడరల్ కోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేసినప్పుడు అది ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేస్తే దానిలో న్యాయమూర్తుల సంఖ్య 6. అదే తర్వాత బ్రిటిష్ వారు చేసినటువంటి సంస్కరణలు. తర్వాతది విద్యా సంస్కరణలు క్రీస్తు శకం 1781లో కలకత్తాలో వీరు ఒక మదర్సాను స్థాపించారు, వారన్ హేస్టింగ్స్. ఆ తర్వాత విలియం జోన్స్ కలకత్తాలో మదర్సాను స్థాపించింది, వారన్ హేస్టింగ్స్. విలియం జోన్స్ రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే దాన్ని 1784లో ఏర్పాటు చేస్తారు. రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపించాడు.
విలియం జోన్స్, ఈయననే 1784లో రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్లో స్థాపించాడు. మనుస్మృతిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. కాళిదాసు సంస్కృతంలో రచించినటువంటి శాకుంతలం, అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించాడు. మనకు తెలుసు, కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని రాశాడు. దాన్ని ఇంగ్లీష్లోకి విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రచురించబడింది. 1791లో వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశారు. ఈయన వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. జోనాథన్ డంకన్ అనే ఆయన 1791లో వారణాసిలో సంస్కృత కళాశాలను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, భారతదేశంలో విద్యా వ్యాప్తికి మొదటిసారిగా ₹1,00,000 కేటాయించినటువంటి చట్టము 1813 చార్టర్ చట్టం. అంతకుముందు భారతదేశంలో విద్య, దాని గురించి పట్టించుకోవడం అనేది బ్రిటిష్ వారికి ఎరుగరు. తర్వాత 1813 చార్టర్ చట్టం చేసినప్పుడు భారతదేశంలో ఎక్కువ మంది ఇలిటరేట్స్ ఉన్నారు కాబట్టి అక్షరాస్యత అనేది తక్కువ. భారతదేశంలో మెయిన్గా చెప్పాలంటే అక్షరాస్యత అనేది లేదు కంప్లీట్గా. దానికి ఎన్నో కారణాలు. భారతదేశంలో పేదరికం, కుటుంబ నియంత్రణ అనేది లేకపోవడం, ఒక్కొక్కరి ఇళ్లలో డజన్ల కొద్ది పిల్లలు ఉండడం. మనకి తెలిసిన మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి చూసినట్టయితే ఒక్కొక్కరు డజన్ మంది పిల్లల్ని కన్నా వాళ్ళని మనం చూసుంటాం. అంటే ఇక్కడ అంతమంది పిల్లలకి చదువు చెప్పించడము, అంతమందిని ఫ్రీగా కూర్చోబెట్టి తిండి పెట్టడము, మరి ఆనాటి రోజుల్లో అది చాలా కష్టం. కాబట్టి మరి ఎవరికి చదువు చెప్పించకుండా చిన్నపిల్లల సంరక్షణ కోసము పెద్దవాళ్ళని ఉంచడము ఇలాంటివి జరుగుతుండేవి. మరి విద్య కోసము, మరి ఇంతమంది ఇలిటరేట్స్ ఉన్నారు కాబట్టి విద్య కోసము ₹1,00,000 కేటాయించాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది 1813 చార్టర్ చట్టం. తర్వాత 1835లో మెకాలే ప్రతిపాదించిన తీర్మానానికి మెకాలే మినిట్ అని పేరు. దీని ప్రకారము ఆంగ్ల మాధ్యమము అధికారికంగా గుర్తించబడింది. ఇక్కడ విలియం బెంటింగ్ కాలంలో 1835లో మెకాలే అనే ఆయన సిఫారసు చేస్తాడు. ఏంటంటే భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అవసరం, ఇక్కడ ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. ఈ తీర్మానానికి మెకాలే మినిట్ అని పేరు. దీని ప్రకారమే భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది. మరి వాళ్ళు కమ్యూనికేషన్ కోసము మరి మనకు నేర్పించారా, లేదంటే భారతదేశంలో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టారా, ఏదైనా కావచ్చు. బట్ భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది 1835 మెకాలే సిఫారసుల మేరకు విలియం బెంటింగ్ కాలంలో ఇంగ్లీష్ విద్య అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. రంగు రక్తంలో భారతీయులు అభిరుచులు, అభిప్రాయాలు, మేధోశక్తిలో ఆంగ్లేయులు అయినటువంటి ఒక వర్గము వ్యక్తులను తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నది లార్డ్ మెకాలే. రంగు రక్తంలో భారతీయులు అంటే మన కలర్ కానీ మన బ్లడ్ కానీ భారతీయులు, మన డ్రెస్సింగ్ కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, మేధోశక్తి కావచ్చు, ఏదైనా ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళవి ఉండాలి. అంటే చదువుకుంటే ఏం మారుతాయి? మన వేషభాషలు మారుతాయి, మన లాంగ్వేజ్ మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది. ఇక్కడ మెకాలే చెప్పింది ఏంటంటే కలర్ మారదు. ఇంకా మనం ఇంగ్లీష్ వాళ్ళలాగా మారడానికి అవకాశం లేదు. కలర్ కావచ్చు, వాళ్ళ రక్తం కావచ్చు, ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళలాగా. రక్తం అంటే ఎవరిదైనా ఒకటే ఉంటుంది. బట్ ఏంటంటే ఆయన చెప్పింది రంగు రక్తంలో భారతీయులు, మన కలర్ మాత్రమే భారతీయులు, మన అభిరుచులు, మన హ్యాబిట్స్ కావచ్చు, మన డ్రెస్సింగ్ కావచ్చు, మన అభిప్రాయాలు కావచ్చు, మేధోశక్తి కావచ్చు, మనము ఆలోచించేటువంటి విధానం కావచ్చు, అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళదై ఉండాలి అని అన్నది ఎవరంటే లార్డ్ మెకాలే. భారతదేశంలో ఇంగ్లీష్ భాషను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ప్రకటించినటువంటి సంవత్సరం 1835. ఒక ఆంగ్ల భాష మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లోనే చెప్పాలి అనేది
1835లో ఇది ప్రకటించినారు. 1835 ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలని అధికారికంగా ప్రకటించినటువంటి వాళ్ళు 1944 సంవత్సరంలో ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి, అలా ఎవరైతే చేసుకున్నారో ఆంగ్ల భాష మీద పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి అని అధికారికంగా ప్రకటించారు. ఇది 1944లో జరిగింది. మినిమం ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్, ఇది 1854లో జరిగింది. విద్యను అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది ఇది వుడ్స్ డిస్పాచ్. మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మరియు ఇంటెలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా ఈ వుడ్స్ డిస్పాచ్ని పిలుస్తారు. మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ మరియు ఇంటెలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా దీనిని పిలుస్తారు. మొదటిసారి వుడ్స్ డిస్పాచ్ ప్రకారంగానే 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారు. కలకత్తా, మెడ్రాస్, బొంబాయిలలో 3 యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తారు. లండన్ యూనివర్సిటీ నమూనాలో 1857లో ఈ 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. కలకత్తా, మద్రాస్, బొంబాయి. కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో ఈ 1857లో లండన్ యూనివర్సిటీ నమూనాలో 3 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ హంటర్ కమిషన్, ఇది 1882లో ఏర్పాటు చేయబడింది. దీన్ని ఏర్పాటు చేసింది లార్డ్ రిప్పన్ అనే గవర్నర్ జనరల్ 1882లో హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి మొదటి కమిషన్. భారతదేశంలో విద్యా విధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి మొదటి కమిషన్ ఇది. మొదటి ఈ భారతీయ ఎడ్యుకేషన్ కమిషన్గా కూడా మొదటి భారతీయ ఎడ్యుకేషన్ కమిషన్, మొట్టమొదటి భారతీయ ఎడ్యుకేషన్ కమిషన్గా ప్రసిద్ధి చెందింది. 1901లో లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణ శకానికి నాంది పలికినాడు. 1901 సంవత్సరంలో లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణ శకానికి నాంది పలికాడు. ఇతను 1902లో థామస్ రేలే అనే కమిటీ ఏర్పాటు చేశాడు. దీని ముఖ్య ఉద్దేశం యూనివర్సిటీ విద్యా విధానాన్ని సమీక్షించడం. ఈ కమిటీ సిఫారసుల మేరకు 1904లో విశ్వవిద్యాలయ చట్టం అనేది ఏర్పాటు చేయబడింది. విశ్వవిద్యాలయాల చట్టం అనేది ఏర్పాటు చేయబడింది. విశ్వవిద్యాలయాల చట్టము 1904లో ఏర్పాటు చేయబడింది. 1917లో లార్డ్ చెమ్స్ఫర్డ్ కలకత్తా విశ్వవిద్యాలయం పనితీరును సమీక్షించడానికి శాడ్లర్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. శాడ్లర్ కమిటీ అనేది 1917లో లార్డ్ చెమ్స్ఫర్డ్ అనే ఆయన ఏర్పాటు చేస్తాడు. ఇది కలకత్తా విశ్వవిద్యాలయం యొక్క పనితీరు. ఈ కలకత్తా విశ్వవిద్యాలయం ఎప్పుడు ఏర్పడింది అంటే 1857లో ఈ కలకత్తా విశ్వవిద్యాలయం అనేది ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారంగా 1857లో. మరి ఈ లార్డ్ చెమ్స్ఫర్డ్ 1917లో కలకత్తా విశ్వవిద్యాలయాన్ని పనితీరును పరిశీలించడానికి శాడ్లర్ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించబడినటువంటి విద్యా విధానం ఏంటంటే వార్ధా విద్యా విధానం. దీన్ని నయీ తాలీం అంటారు. గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించబడినటువంటి విద్యా విధానం ఇది. వార్ధా విద్యా విధానం పైన చర్చించడానికి ఏర్పాటు చేసినటువంటి వార్ధా సమావేశానికి అధ్యక్షత వహించింది డాక్టర్ జాకీర్ హుస్సేన్. వార్ధా విద్యా విధానం ఏమో గాంధీజీ ఏర్పాటు చేసినటువంటి విధానం, గాంధీజీ భావాలకు అనుగుణంగా ఉండేటువంటి విద్యా విధానం. ఈ విద్యా విధానం గురించి ఏర్పాటు చేసినటువంటి వార్ధా సమావేశానికి
అధ్యక్షత వహించింది జాకిర్ హుస్సేన్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ తరహాలో విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించినటువంటి కమిటీ సర్జెంట్ కమిటీ 1944లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం తరహాలో భారతదేశంలో విద్యా విధానాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం అంటే బ్రిటన్లో పెద్ద పేరొందినటువంటి విశ్వవిద్యాలయం. మరి ఈ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో భారతదేశంలో కూడా అదే విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డెవలప్ చేయాలి అని చెప్పేసి సూచించినటువంటి కమిటీ సర్జెంట్ కమిటీ. ఇది 1944లో ఏర్పాటు చేయబడింది. మరి భారతదేశంలో ఫస్ట్ విమెన్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండియా కాదంబని గంగూలీ. ఈమె మొట్టమొదటి గ్రాడ్యుయేట్ అనమాట. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేటు కాదంబిని గంగూలీ. మరి పాశ్చాత్య విద్య వ్యాప్తి ఎలా జరిగింది భారతదేశంలో? 1813 చార్టర్ చట్ట ప్రకారం విద్యకి ₹1,00,000 కేటాయించారు. మనం అనుకున్నాం 1813 చార్టర్ ప్రకారంగా భారతదేశంలో విద్యకి ₹1,00,000 కేటాయించారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలోని బ్రిటిష్ భూభాగాలపైన కలిగిన సార్వభౌమాధికారం పూర్తిగా ఇంగ్లాండ్ ప్రభుత్వానికి చెందుతుంది అని ప్రకటిస్తూ కంపెనీ వారు తమ వార్షిక ఆదాయంలో అంటే సంవత్సరానికి వచ్చినటువంటి ఆదాయంలో సాలీన ₹1,00,000 భారతదేశంలో విద్యా వ్యాప్తికి వ్యయం చేయాలని పేర్కొన్నారు. వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయంలో సంవత్సరానికి ₹1,00,000, కేవలం ₹1,00,000. మరి ఈ ₹1,00,000 భారతీయుల విద్యా వ్యాప్తికి వ్యయం చేయాలని 1813 చార్టర్ చట్టం పేర్కొన్నారు. ఆంగ్లేయులు అనే వర్గానికి చెందినవారు పాశ్చాత్య విద్యా వ్యాప్తికి మాత్రమే ఆ సొమ్మును వ్యయం చేయాలని పట్టుబట్టారు. ఆ పరిస్థితుల్లో వారే విజయం సాధించారు. ఇక్కడ కేవలం విద్యా విధానం అంటే భారతీయ విద్యాలయంలో మనం అనుకున్నాం గాంధీ వార్ధా విద్యా విధానం. అప్పటికే ఉండేటువంటి సంస్కృత పాఠశాలలు కావచ్చు, వేద పాఠశాలలు కావచ్చు, ఇంకా ఏమైనా పాఠశాలలు ఉంటే అవన్నీ నథింగ్ డూయింగ్, వాటన్నిటికీ ఇచ్చేది లేదు. కేవలం ఇంగ్లీష్ విద్యా విధానానికి మాత్రమే ₹1,00,000 కేటాయిస్తారు. కేవలం ఇంగ్లీష్ విద్యా విధానానికి మాత్రమే ₹1,00,000 కేటాయిస్తారు. ఇది వాళ్ళు పట్టుబట్టారు. ఆ ₹1,00,000 కూడా ఇంగ్లీష్ విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ స్కూల్స్ మాత్రమే డెవలప్ చేసేలాగా, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని అభివృద్ధి పరిచేలాగా దానికి మాత్రమే ఇచ్చారన్నమాట. భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టినటువంటి ఘనత లార్డ్ మెకాలేకి దక్కుతుంది. 1835లో విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో 1835లో లార్డ్ మెకాలే సిఫారసుల మేరకు భారతదేశంలో ఇంగ్లీష్ విద్య అనేది ప్రవేశపెట్టారు. మరి భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టినటువంటి ఘనత మెకాలేకి దక్కుతుంది. 1835 నుండి 1856 వరకు కలిగినటువంటి కాలాన్ని విదేశీ విద్యా వ్యాప్తికి పునాదిగా చెప్పవచ్చు. అంటే 35లో స్టార్ట్ అయింది. 1835లో ఈ విద్యా విధానం అనేది స్టార్ట్ అయింది మెకాలే సిఫారసుల మేరకు. 1856లో 56 వరకు అంటే 1857లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో 3 విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగింది. కాబట్టి 56 వరకు ఉండేటువంటి కాలాన్ని పునాదిగా చెప్పవచ్చు. 1834లో గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయపరమైనటువంటి సభ్యునిగా నియమితులైనటువంటి మెకాలే భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తికి కృషి చేశారు. మరి ఈయన 1834లో గవర్నర్ జనరల్ సలహా సంఘంలో చేరి 35లో భారతదేశంలో ఆంగ్ల విద్య అవసరమని సిఫారసు చేశాడనమాట. 34లో గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయపరమైనటువంటి సభ్యునిగా చేరాడు. ఐరోపాకు చెందిన ఒక మంచి గ్రంథాలయంలో ఉన్న మంచి పుస్తకాల అరతో ఇండియా, అరేబియాకు చెందిన మొత్తం సాహిత్యం సమానం కాదు అనే విజ్ఞానవంతులే లేరు అని పేర్కొన్నది లార్డ్ మెకాలే. ఐరోపాకు చెందిన అంటే యూరప్ ఖండానికి చెందిన మంచి గ్రంథాలయం, మంచి లైబ్రరీలో ఉన్న ఒక పుస్తకాల అరతో అంటే ఓన్లీ ఒక షెల్ఫ్ ఏదైతే ఉంటుందో
ఆ షెల్ఫ్తో ఇండియా, అరేబియా మొత్తం సాహిత్యము సమానం కాదు అనే విజ్ఞానవంతులు లేరు అని పేర్కొన్నాడు లార్డ్ మెకాలే. ఐరోపా ఖండంలో మంచి లైబ్రరీలో ఒక పుస్తకాల అరలో ఉండేటువంటి సాహిత్యం అంతా కూడా భారతదేశానికి, అరేబియాకి చెందినటువంటి సాహిత్యము సమానం కాదు అని చెప్పినటువంటి విజ్ఞానవంతులు లేరట ఆనాటి కాలంలో అని లార్డ్ మెకాలే చెప్పాడనమాట. భారతదేశంలో మొట్టమొదట ఇంగ్లీష్ విద్యా విధానము స్టార్ట్ అయినటువంటి సంవత్సరము 1673. భారతదేశంలో మొట్టమొదట ఇంగ్లీష్ విద్యా బోధన స్టార్ట్ అయినటువంటి సంవత్సరం 1673. 1673లో మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సెయింట్ మేరీ చారిటీ పాఠశాలను నెలకొల్పి ఇంగ్లీష్లో విద్యాబోధన చేశారు. సెయింట్ మేరీ చారిటీ ఎక్కడ? ఇది మద్రాసులోని సెయింట్ జార్జ్ కోటలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు సెయింట్ మేరీ చారిటీ పేరుతోటి ఒక స్కూల్ పెట్టారు. ఆ స్కూల్లో 1673లో మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశారు. 1800 సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ ఫోర్ట్ విలియం కాలేజీని స్థాపిస్తాడు. దీనిలో భారతీయ భాషలో సంస్కృత చరిత్ర బోధన జరిగేది. సంస్కృతి చరిత్ర బోధించేవారు. 1800 సంవత్సరంలో లార్డ్ వెల్లెస్లీ ఫోర్ట్ విలియం కాలేజ్ని స్థాపిస్తే దానిలో భారతీయ భాషల్లో అంటే రీజనల్ లాంగ్వేజెస్లో సంస్కృతి చరిత్రను బోధించేటువంటి వారు. 1817లో డాక్టర్ రిచర్డ్సన్ హిందూ కాలేజ్ను స్థాపిస్తాడు. దీన్నే విద్యాలయం అంటారు. డేవిడ్ హేర్ అనే లౌకిక భావాలు కలిగినటువంటి వ్యక్తి దీనికి పర్యవేక్షకుడిగా ఉండేవాడు. సూపర్విజన్గా డేవిడ్ హేర్ అనే ఒక లౌకిక భావాలు కలిగినటువంటి వ్యక్తి దీన్ని సూపర్వైజ్ చేసేవాడు. ఇతనే విద్యాభివృద్ధిలో రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి పనిచేశాడు. భారతదేశంలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతా కూడా రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి ఈ డేవిడ్ హేర్ ఎవరైతే ఉన్నారో ఆయన కలిసి పనిచేసింటారు. సంస్కృత విద్యా వ్యవస్థ ద్వారా అలుముకున్న అంధకారాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారి ఇంగ్లీష్ విద్యా విధానము సరైందని అభిప్రాయపడింది రాజా రామ్మోహన్ రాయ్. సంస్కృత విద్యా వ్యవస్థ ద్వారా అలుముకున్న అంధకారాన్ని తొలగించడానికి బ్రిటిష్ వారి విద్యా విధానము ఇంగ్లీష్ విద్య అనేది సరిపోతుంది అని చెప్పింది రాజా రామ్మోహన్ రాయ్. ఎందుకు సంస్కృత విద్యా వ్యవస్థ అంధకారం ద్వారా అలుముకుంది అంటే మరి ఇప్పుడు అంటే ఈ 21st సెంచరీలోనే భారతదేశంలో కుల వ్యవస్థ, మతం కోసం కొట్లాడుకోవడం, కులం కోసం కొట్లాడుకోవడం, మా కులం ఎక్కువ మా కులం తక్కువ ఇలాంటి భావాలు ఇప్పుడే ఇంత ఉన్నటువంటి తరుణంలో ఆనాడు సతీ సహగమనం, మూఢనమ్మకాలు ఇలాంటివి ఎక్కువగా ఉండేవి. బ్రాహ్మణాధిక్యత సమాజం. ఇంతటి చదువు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. చాతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడి సమాజం కొనసాగుతుంది. ఇంకా పంచములు అనేవాళ్ళు ఉండేవారు. ఈ పంచములు ఊరి బయట ఉండేవాళ్ళు. మొత్తము ఈ కుల వ్యవస్థ పునాదులు బాగా బలంగా నాటుకుపోయినటువంటి తరుణంలో సంస్కృత విద్యా వ్యవస్థ ద్వారా అలుముకున్నటువంటి అంధకారం, ఈ సంస్కృత విద్యా వ్యవస్థ ద్వారా ఇంకా కుల వ్యవస్థ, ఎవడైతే చదువుకున్నాడో వాని కొడుకే చదువు చెప్తాడు, ఎవడైతే డబ్బు ఉన్నారో వాళ్ళకి చెప్తారు, ఎవరైతే ఉన్నత కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చదువు చెప్పడం. ఇక్కడ ఎవరైతే కింద వర్గానికి చెందినటువంటి వారు ఉన్నారో వాళ్ళకి చదువు లేకుండా జరిగిపోయింది. ఇంతటి అన్యాయం జరుగుతుంది కొన్ని వర్గాల వారికి. కాబట్టి సంస్కృత విద్యా వ్యవస్థ ద్వారా అలుముకున్నటువంటి అంధకారాన్ని తొలగించడానికి ఇంగ్లీష్ విద్య అనేది తప్పనిసరిగా అవసరం అనేది రాజా రామ్మోహన్ రాయ్ చెప్తాడన్నమాట. భారతీయులలో ఇంగ్లీష్ భాషకు చెందిన ప్రతిదాన్ని అనుమానంతో చూడడం,
అలవాటైపోయిందని సురేంద్రనాథ్ బెనర్జీ అన్నాడు. అయితే ఆనాడు మరి కొంతమంది ఉన్నత కులాల వారు ఏం చేశారంటే, ఇంగ్లీష్ విద్య చదువుకోవడం వల్ల మనకి అవమానం జరుగుతుంది అని ప్రతిదానికి అనుమానం పెట్టుకోవడం అనేది వీళ్ళకి అలవాటైపోయింది అని చెప్పేసి, తర్వాత వీళ్ళు మనం మీద వాళ్ళ భాషను రుద్దుతున్నారు అని ఒక అనుమానం ఉండేదన్నమాట. దీనికి సురేంద్రనాథ్ బెనర్జీ ఈ విధంగా అంటాడు, భారతీయుల్లో ఇంగ్లీష్ భాషకు చెందిన ప్రతిదాన్ని అనుమానం, అంటే వాడు చేసిండు అంటే ఆయనకి ఏం లేకపోతే ఎందుకు చేస్తాడు అనే తరహాలో, దీనివల్ల వాళ్ళకి ఏదో లాభం ఉంది, లేకపోతే వాళ్ళ మతాన్ని మన మీద రుద్దుతారేమో, లేకపోతే వాళ్ళ భాషని మన మీద రుద్దుతారేమో, ఇలాంటి అనుమానాల మధ్య ప్రతిదాన్ని అనుమానంగా చూడటం తప్పు అని సురేంద్రనాథ్ బెనర్జీ చెప్తాడన్నమాట. వీళ్ళకి అలవాటైపోయింది ఈ విధంగా అనుమానించడం అని. ఇది ఎంతవరకు పాకిందంటే, తెలుగులో 1897లో తొలి ప్రచురణ గ్రంథమైనటువంటి కన్యాశుల్కం అనే నాటకంలో ఇంగ్లీష్ రాని భారతీయులను గురించి మన వాళ్ళు వట్టి వెధవలో అనడం జరిగిందట. తొలిసారిగా ప్రచురించినటువంటి గ్రంథము కన్యాశుల్కం, గురజాడ అప్పారావు గారు రాశారు. దీనిలో ఇంగ్లీష్ రాని భారతీయులని మన వాళ్ళు వట్టి వెధవలో అన్నారట. అందులో 1839వ సంవత్సరంలో ఎల్ఫిన్స్టన్ కృషి వలన జిల్లాకు ఒక పాఠశాల ఏర్పాటు చేయబడింది. ఇంగ్లీష్ బోధనా మాధ్యమంలో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నమాట, ఇవి ఉండేలాగా కృషి చేశారు. ఆ తర్వాత కాలంలో ఏర్పడ్డ ఎల్ఫిన్స్టన్ కాలేజ్ కూడా ఎల్ఫిన్స్టన్ కాలేజ్ ఏర్పడింది బొంబాయిలో. దీన్ని బొంబాయి ప్రెసిడెన్సీ కళాశాల అని వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ 1841లో ఏప్రిల్ 14న జార్జ్ నార్టన్ మద్రాసులో ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేశాడు. 1855 నుండి దీన్ని ప్రెసిడెన్సీ కళాశాల అన్నారు. మద్రాసులో జార్జ్ నార్టన్ అనే ఆయన మద్రాసులో ఉన్నత విద్యా సంస్థను ఏర్పాటు చేశాడు. ఇది 1855లో ప్రెసిడెన్సీ కళాశాల అనడం జరిగింది. 1835లో హాటాగ్ నివేదిక ప్రకారంగా, 1956లో వార్దా నివేదిక ప్రకారం, 1944లో జాన్ సర్జెంట్ నివేదిక ప్రకారం భారతదేశంలో విద్యా విధానాన్ని తీర్చిదిద్దారు. 1935లో హాటాగ్ నివేదిక ప్రకారం, 1956 వార్దా నివేదిక ప్రకారంగా, 1944లో జాన్ సర్జెంట్ నివేదిక ప్రకారంగా భారతదేశంలో విద్యా విధానం అనేది తీర్చిదిద్దడం జరిగింది. భారతదేశంలో విద్యా విధానాన్ని ఈ విధంగా తీర్చిదిద్దారు. అలా భారతదేశంలో ఇంగ్లీష్ వారు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. విద్యా సంస్కరణలు, సివిల్ సర్వీసుల సంస్కరణలు, న్యాయ సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంకా భారతదేశంలో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇతర సంస్కరణలు కావచ్చు, ఇతర కార్యక్రమాల గురించి తర్వాత తరగతిలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.